చాలా మంది వచ్చేసి యూట్యూబ్లో ఎర్న్ చేయాలనుకుంటే వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా స్టార్ట్ చేసేసి ఓకేనా ఒక 2-3 మంత్స్ అయితే వాళ్ళైతే స్పెండ్ చేస్తారు టైము, బాగా హార్డ్ వర్క్ కూడా చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసే ముందర వచ్చేసి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ స్కిల్స్ అండ్ టిప్స్ అయితే నేర్చుకొని ఉండరు. బట్ బ్లైండ్గా వచ్చేసి వీడియోస్ ఎట్లా ఎవరైతే వీడియోస్ చేశారో డైరెక్ట్గా అప్లోడ్ చేసి ఉంటారనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా వచ్చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం ద్వారా, ఏదైనా ఏ వీడియో జనరేట్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా ఏదో వాళ్ళైతే ఎర్న్ అయితే చేస్తున్నారు. లేదా యూట్యూబ్లో వచ్చేసి చూస్తున్నప్పుడు ఎవరో ఒకరైతే నేనైతే ఇంత అమౌంట్ ఎర్న్ చేసి ఇంత అమౌంట్ అయితే ఎర్న్ చేసి అని అయితే మీకు డైరెక్ట్గా చెప్పడం ద్వారా మీరైతే యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. మీరేంటంటే ఒక 2-3 మంత్స్ వచ్చి హార్డ్ వర్క్ బాగా చేసి అప్లోడ్ చేసి మీకు ఎటువంటి ప్రాపర్ ఎంగేజ్మెంట్ గ్రోత్ రాకపోయేసరికి సో లాస్ట్కి వచ్చేసి ఇంక వదిలేస్తారనమాట. ఇలా అయితే చేయకండి. మీరు స్టార్ట్ చేసే ముందర ఓకేనా. సో మీరు వచ్చేసి 3 మంత్స్ 2 మంత్స్ మీరు స్ట్రగుల్ అయ్యి హార్డ్ వర్క్ చేసేదానికన్నా 1 డే 2 డే యూట్యూబ్ గురించి ఒక నోట్బుక్ పేరునే తీసుకొని ప్రాపర్గా అన్ని నోట్ చేసుకోండి. సో ట్యాగ్స్ అంటే ఏంది, డిస్క్రిప్షన్ అంటే ఏంది, టైటిల్ అంటే ఏంది, షార్ట్కి ఎంత టైటిల్ లెంగ్త్ అయితే ఉండాలి, ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి ఓకేనా. సో లాంగ్ వీడియోకి ఎంత ఉండాలి, సో లైవ్ వీడియో అంటే ఏంది, లైవ్ వీడియో ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఎంగేజ్మెంట్ వస్తుంది, అసలు ఎందుకు చేయాలి, వాచ్ టైం అంటే ఏంది, 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎట్లా మన స్కిల్స్ ఉండాలి, ఇట్లా ప్రాపర్ నేను ఇప్పుడు ఏవేవి చెప్పాను ఇవన్నీ. సో హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంది, ఇవన్నీ మొత్తం ఎటువంటి వీడియోస్కి కాపీరైట్ అయితే యూజ్ చేయాలా, ఏ మ్యూజిక్ యూజ్ చేయొచ్చు, ఏ మ్యూజిక్ యూజ్ చేయకూడదు, ఇవన్నీ ప్రాపర్గా మీరు నోట్ చేసుకొని నేర్చుకోండి. జస్ట్ నేను ఏదేదైతే చెప్పానో ఇప్పుడు ఒక్కొక్క దానికి జస్ట్ 2-3 మినిట్స్ వీడియోస్ అంతే అనమాట. మీకు ప్రాపర్గా తిప్పి కొట్టిన 1 డే అయితే సరిపోతుంది. మీరు జస్ట్ ఏంటంటే సో చూసి ఉంటారు, మీకు మైండ్లో ఉంటాయి, బట్ అవి ఫాలో చేయరు. థింగ్ ఏంటంటే మీరు చూసి ఉంటారు, నేర్చుకుని ఉంటారు, బట్ అమలు చేయరు, ఫాలో అయితే అవ్వరు. సో పేపర్ తీసుకోండి నీట్గా. సో ఏ వీడియో జనరేట్ చేస్తుంటే ఇష్యూస్ ఏమొస్తాయి, కాపీరైట్ స్ట్రైక్స్ ఎప్పుడు వస్తాయి, ఫ్రీ మ్యూజిక్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు, ఏ మ్యూజిక్ యూజ్ చేయొచ్చు, ఒకవేళ యూజ్ చేసి ఎంత లెంగ్త్ మాత్రమే యూజ్ చేయాలి, మొత్తం అయితే ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. యూట్యూబే మీకు నేర్పిస్తుంది మొత్తం స్కిల్స్. యూట్యూబ్లోనే మీరు ఏం చేయొచ్చు, అన్లిమిటెడ్ మనీ. సో ఓకేనా. సో స్ట్రగుల్ అయ్యి హార్డ్ వర్క్ చేసే ముందర చిన్న చిన్న స్కిల్స్ నేర్చుకోవడానికి 1 డే స్పెండ్ చేయండి, ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ 2-3 మంత్స్ టైమ్ టు డూ ద వీడియోస్ ఓన్లీ ఇన్ హార్డ్ వర్క్ వే. నో, సో డూ ఇన్ స్మార్ట్ వే. ఓకే, సో అంటే నేర్చుకోండి ఓకేనా. సో తర్వాత ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ వాచ్ అవర్ వీడియో.